మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV99 న్యూస్. గతంలో పత్రికా కార్యాలయాలు, టీవీ ఛానళ్ల కార్యాలయాల మీద దాడులు చేసినప్పటికీ వాటి గురించి ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ఎందుకు మాట్లాడడం లేదంటూ మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ పేరు మీద కేటీఆర్, హరీష్ రావుల మీద కుట్రలు పన్నుతున్నారని, వీరే జడ్జిల లెక్కన కొందరు ఛానళ్ల వాళ్ళు వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఛానళ్ల కుటుంబ సభ్యుల మీద అలానే ప్రచారం చేస్తే ఊరికే ఉంటారా అంటూ మండిపడ్డారు. ఆడవాళ్ల జోలికి పోకుండా ప్రసారం చేయాలని, సీట్ కాకుంటే కేంద్ర సంస్థలతో విచారణ చేసుకోండి తప్ప తామెప్పుడు తప్పు చేయలేదని, ఎక్కడైనా విచారణకు సిద్ధమే అని సవాల్ విసిరారు. నాయకుల మీద అభిమానంతో నిరసన తెలిపారని దాన్ని తప్పుగా చూపిస్తున్నారన్నారు. వ్యక్తుల మీద ఎవరూ దాడులు చేయలేదని, ఆడవారిని కించపరుస్తూ కుటుంబ వ్యవహారాలను ప్రసారం చేయడం సరైన పద్ధతి కాదన్నారు. ఇదే విధమైన ప్రసారాలు చేస్తే పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తామన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అధికారులందరినీ విచారణ చేయాలని, చట్టపరంగా చర్యలు తీసుకోవాలే తప్ప ఇలాంటి ప్రసారాలు చేయవద్దన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, మాజీ శాసనసభ్యులు జయపాల్ యాదవ్, ఆల వెంకటేశ్వరరెడ్డి, నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీడియా పైన దాడని, మీడియా పైన ధ్వంసం చేస్తురని రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు కదా. దయచేసి సరే దాడి చేయడం తప్పు కావచ్చు, ఒక్కసారి ఆలోచన చేయాలి. అందరికీ ఒకటేలాగా ఉండాలి కదా. గతంలో ఏబిఎన్ పైన దాడి చేసిరు కదా, దక్కన్ క్రానికల్ మీద దాడి చేసిరు కదా, సాక్షి టీవీ మీద దాడి చేసిరు కదా. ఒక యూట్యూబ్ ఛానల్ మీద మీ యూట్యూబ్ ఏందిరా, మీ ఛానల్ ఏంది, మీ ఛానలే కాదు, మీ యూట్యూబ్లో ఛానలే కాదని చెప్పి ఛానల్లో మోయించింది కదా. మరి అవి దాడులు కాదా? అసలు దాడి జరగడానికి కారణం ఏం చెప్పండి. ఫోన్ ట్యాపింగ్ పేరు మీద కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఇష్టానుసారంగా ఇక బరి తెగించి ఆడోళ్ళను అరే విచారణ చేయండి భయ్, ఏమైనా విచారణ చేయండి, చట్టపరంగా ఏమన్నా తేలితే, నిజంగా తేలితే యాక్షన్ తీసుకోండి. సిట్ కాకపోతే ఇంకా ఏదైనా కేంద్ర సంస్థ కూడా చేయండి, దానికి సిద్ధం, విచారణకు సిద్ధం, ఏమైనా తప్పులుంటే ఎదుర్కోవడానికి కూడా సిద్ధం. అంతేగాని ఇక పోయి బరి తెగించి వీళ్ళే జడ్జిల్లాక ఒక ఛానల్లో పెట్టి ఆయన ఆడోళ్ళని పెట్టి ఆడోళ్ళని రమ్మన్నాడు, పిలిచిండు, ఈయన దొరికొచ్చినట్లు, ఈయన పోయి ఆడ దొరికిపోయి రూల్ ఇచ్చేసినట్లు తెలంగాణలో జరుగుతుందా? అరే మీ అమ్మనో, మీ అక్కనో, మీ చెల్లినో ఇట్లా పిలిచిందని చూపిస్తే నీ ఊరుకుంటావా? తెలంగాణలో రాళ్లతోనే కాదు, అసలు యాక్చువల్గా ఆడవాళ్ళ జోలికి వస్తే తలలు నరుకుతారు రా భయ్, తలలు నరికేస్తారు, నాలుకలు కోసేస్తారు. తెలంగాణలో బిడ్డ మా చెల్లెల మీద అబాడం వేస్తావా, మా అక్క మీద అబాడం వేస్తావా, మా అమ్మ మీద అబాడం వేస్తావా, కొడుక చూసినవారా, కొడుక రారా అని తలకాయని పటకార బట్టి గీసి రపరప కోసి పాడేంటారు, లేకపోతే నరికి పాడేంటారు. అవి చేసే తెలంగాణలో ఏదో రాయి వేసినంత మాత్రమే నువ్వు అద్దం వలిగిపోయింది రా భయ్. కానీ ఇలా తెలంగాణ గుండె వలిగిపోలేదా? ఏ ఆడవాళ్ళని అయితే మీరు చూపిస్తున్నారో, ఏ ఆడపిల్లలని అయితే రమ్మన్నాడు, పోయిండు, చూసింది, బదిలిస్తే పండుకునే ఏదో మాట్లాడుతున్నారో, మరి నీ అక్కనో చెల్లెనో చూపించురా, మరి నీకు ఎంత బాధ అయితే తెలుస్తుంది. ఆడవాళ్ళ జోలికి రాకుండా నువ్వు మాట్లాడు, ఆడవాళ్ళ జోలి లేకుండా నువ్వు ఏదైనా దమ్ముంటే ఎదుర్కోవడానికి ఎవరే కానీ ఆడవాళ్ళ మీద నీచాతి నీచంగా చూపిస్తే తెలంగాణ సమాజం సహించదు. మీరు పడితో నింటుంది, ఒక పూట ఉపాసం ఉంటారు. కానీ ఇలాంటి చెడ్డది కుటుంబ సభ్యుల ఆడవాళ్ళ మీద వచ్చిందంటే ఎవడు ఊరుకోడు తెలంగాణలో. మీకు అలవాటు, మీరు ఎవరైతే సమర్థిస్తారో వాళ్ళు పడకపోవచ్చు, మేము పడం. అందుకే కేటీఆర్ గారు అంటే ఆయన మా కార్యనిర్వాహక అధ్యక్షుడు, చాలామంది అభిమానులు ఉంటారు, గ్రామాలు ఉంటారు. కేసీఆర్ గారు అంటే అభిమానులు ఉంటారు. తెలంగాణ తెచ్చిన వాళ్ళు రవీలని, తెలంగాణ గురించి కొట్లాడిన వాళ్ళు రవీలని, తెలంగాణ గురించి జైలుకు పోయిన రవీలని మా మీద అభిమానం ఉంటుంది. మా మీద అభిమానంతో ఎవరెవరు కోపంతో, బాధతో నిరసన తెలిపారు. దాడి అంటే ఎవరిదైనా నెత్తి వెలిగిపోయిందా, ఎవరిదైనా చేతులు విరిగిపోయినావా, కాళ్ళు తెంపినరా, ఏం చేసింది చెప్పు? దాడి ఏమైంది? ఎవరో కోపం వచ్చిన వాళ్ళు రాలేసింది. నువ్వు అద్దానికి అలిగిపోతే ఇంత బాధ అయితే మరి గుండెలు అలిగిపోయినాయి కదా, ఎంత బాధ అయితే చెప్పండి. దయచేసి ఆలోచన చేయాలా. ఇది స్టార్ట్ అయింది, ఇది బంద్ కావాలంటే అందరూ కూడా ఆడోళ్ళ జోలికి పోవద్దు, చూడండి, లేనిపోయింది అబండాలు వేయద్దు, కథనాలు అల్లొద్దు, లేనిపోయిన కథనాలు అల్లి క్యారెక్టర్ దెబ్బ తీయొద్దు. ఫోన్ ట్యాపింగ్ చేస్తే అధికారులు ఉన్నారు, డీజీపీ ఉన్నాడు, ఆ పైన హోమ్ సెక్రటరీ ఉంటాడు, వాళ్ళందరినీ పిలిపియండి, అందరినీ వాంగ్మూలం తీసుకోండి. ఎవరు దోషులు అయితే వాళ్ళని ఖచ్చితంగా నిలబెట్టండి. డీజీపీ చెప్పండి, ఎస్పీని వదిలిపెట్టి, డిఎస్పీని వదిలిపెట్టి కానిస్టేబుల్ పట్టుకుంటే, ఎస్ఐని పట్టుకుంటే ఏమవుతుంది? అందరిని తీయండి,
మొత్తం టోటల్ టాప్ టు బాటమ్ కేసులో పెట్టి డీజీపీ నుంచి హోమ్ సెక్రటరీ నుంచి ఐజీ నుంచి అందరిని కేసులో పెట్టి విచారించండి, కేంద్ర సంస్థకి ఇవ్వండి, విచారించి దోషులు తేలితే ఏమైనా యాక్షన్ తీసుకోండి. కానీ లేనిపోని ఆడోళ్ళ గుంజి ఆ లేడీస్ని పెట్టి క్యారెక్టర్ దెబ్బతీయాలని చూస్తే మాత్రం ఊరుకోరు. ఇంకా అదేదో ఆ చిన్న చిన్న పిల్లలు కనుక ఏదో యువకులు కనుక సరే అని చెప్పి ఆవేశంలో పోయిన వాళ్ళు ప్లాన్తోనే పోతే 100 మంది వస్తారు. ప్లాన్తోనే పోతే ఆయన ఇల్లు ఎక్కడ ఉంది, అది ఏముందని చూస్తారు. అట్లా చూసి దాడి చేయలే వ్యక్తుల మీద కాదు. అరే ఈ మీడియా ఇట్లా చేసి నిరసన తెలిపారు, దాన్ని ఫుల్ స్టాప్ పెట్టాలి, దీన్ని సాగదీసి ఇంకా పెద్ద చేసుకోవాలనుకుంటే తెలంగాణ ప్రజలు దీన్ని సహించరు. దయచేసి ఇది అందరినీ ఏ మీడియా మీద దాడి చేసినా అందరు ఖండించారు, ఏ యూట్యూబ్ ఛానల్ మీద దాడి చేసినా అందరి మీద ఖండించారు. ఏ ఛానల్లో ఎవరో కష్టపడి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని సోషల్ మీడియా పెట్టుకొని నడుపుతుంటే వాళ్ళకు కూడా మీరు సహకరించారు. మీరు యాడ్లు ఇస్తే కూడా గవర్నమెంట్ అందరికి ఇవ్వండి, చిన్న చిన్న ఛానళ్లకు సోషల్ మీడియాకు చిన్న చిన్న పత్రికలకు వాళ్ళందరికి ఇవ్వండి. ఇలా మీరు ఏం చేయకపోగా మాట్లాడుతూ ఉన్నారు. ఇలా తెలంగాణ గురించి కొట్లాడింది జర్నలిస్టులు పోయి బస్కు అడ్డం పోయి గుద్దుకున్నారు, చచ్చిపోయారు జర్నలిస్టులు. ఈ మహబూబ్నగర్లో కూడా జర్నలిస్టులు చాలా మంది కష్టపడి తెలంగాణ గురించి రాత్రి పోలు కష్టపడ్డారు. వాళ్ళు కష్టపడ్డ ఫలితంగా వాళ్ళకి చిన్న ఇల్లు ఇచ్చినాం. బంజారాహిల్స్లో జూబ్లీహిల్స్ ఇయ్యలే. బంజారాహిల్స్లో జూబ్లీహిల్స్లో 500 ఎకరాలు బిల్లిరావుకు, ఇంకో ఆయనకు 100 ఎకరాలు అత్త సొమ్ము దానం చేసినట్లు అంతా దానం చేసిరు. ఈడ చిన్నది ఒక మహబూబ్నగర్లో జర్నలిస్టులకు ఇచ్చినాం. ఇంకా చాలా మంది జర్నలిస్టులకు ఇచ్చేది ఉంది, ఇస్తామనుకున్నాం, ఇవ్వలేకపోయినాం. కొంతమందికి ఇచ్చిన వాళ్ళ ఇళ్లలో తాళాలు వేసిర్రు. ఇల్లు కట్టుకొని వాళ్ళు అప్పు సప్పు చేసుకొని ఇల్లు కట్టుకుంటున్నావు, కళ్ళు మండి ఇంత పెద్ద బిల్డింగా, అరే వీళ్ళు పీక్ అని అంటారు. ఎంక్వైరీ చేస్తున్నారు. ఏం ఎంక్వైరీ చేస్తారు చెప్పండి. ఎంక్వైరీ చేసే వాళ్ళు కూడా మీరు ఇల్లు కట్టుకున్నారు, మీరు పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టుకున్నారా, మీరు బండి తెచ్చుకున్నారు, పర్మిషన్ తీసుకొని బండి తెచ్చుకున్నారా, బంగారం తెచ్చుకున్నారు ఇంట్లో, అవి ఉన్నాయా, పర్మిషన్ ప్రకారమే ఉన్నాయా, మీ బంధువుల పేరు మీద పెట్టిన ఆస్తులు అవి కరెక్ట్గా ఉన్నాయా, మీరు కూడా ఎంక్వైరీ చేయించుకోండి. కేవలం తెలంగాణ జర్నలిస్టులకు ఈడ మహబూబ్నగర్ ఇస్తే మహబూబ్నగర్ చూసి తెలంగాణ మొత్తం ఇస్తారని చెప్పి మేము ఇచ్చినాం. ఇక్కడ చూసి 2-3 జిల్లాలు కూడా స్టార్ట్ చేసిండ్రు. భవిష్యత్తులో తెలంగాణ వాదులకు అందరికీ ఇవ్వాలని మా డిమాండ్, తెలంగాణ ఉద్యమకారులకు అందరికీ ఇవ్వాలి. మేము ఇచ్చిన మాట కొంతమందికి ఇచ్చినాం, ఇవ్వలేకపోయినాం. ఇక్కడ మహబూబ్నగర్లో చాలా మందికి ఇచ్చినాం, తెలంగాణ జర్నలిస్టులకు ఇచ్చినాం. ఖచ్చితంగా అందరికి ఇస్తాం, మీరు కూడా ఇవ్వండి, మిగిలిపోయిన వాళ్ళకి మీరు కూడా ఇవ్వండి. కానీ కట్టిన ఇళ్ళని కూలగొడతా అంటే ఎట్లా కూలగొడతారు? మీ ఇల్లు కూడా కూలగొడతారు. ఎట్లా కూలగొడతారు? ఏమన్నా మీరు జల్లకించి ఇచ్చిరా పైసలు? కట్టుకోవద్దా వాళ్ళు? మంచి ఇల్లు కట్టుకొని ఇంట్లో ఉండదు భార్య పిల్లలు? ఎందుకంత కండ్లమంట? మా జర్నలిస్టే వేసిరు కొంతమందిని, పాపం వాళ్ళు అర్థం చేసుకున్నారు. లేదు మాకు ఇవ్వాలా, వాళ్ళకు ఉంటే ఉండండి, మాకు ఇవ్వాలంటారు. వాళ్ళకి ఇవ్వండి. ధర్నా చేస్తున్న జర్నలిస్టులకు ఖచ్చితంగా గవర్నమెంట్ ల్యాండ్ ఉంది బైపాస్ దగ్గర, మంచి గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడైనా మంచి ప్లేస్ చూసి ఇవ్వండి, అవసరం కూడా కొని ఇవ్వండి 30-40 మందికి. అంతేగాని ఇచ్చిన వాళ్ళని వేధించొద్దు, దయచేసి అసత్య ప్రచారాలు చేయొద్దు. ఈ మీడియా సంస్థలు అందరినీ సమానంగా చూడండి. ఇంకోసారి ఆడోళ్ళ జోలికి వస్తే బాగుండదు. మీరు అదే ఛానల్లో తమ్ము మీద పెట్టేదో చూపించారు, ఇప్పుడు అవన్నీ తీసేసారు. ఎందుకు తీసేసారు? మరి యూట్యూబ్లో ఉండాలి కదా, తీసేసారు. మరి ధైర్యంగా ఉంటే నిరూపించాలి, వాళ్ళని దొరికొచ్చి నిరూపించేయాలి. కనుక తెలంగాణలో ఏం చెప్పినా భరిస్తారు. కానీ ఆడవాళ్ళ జోలికి వస్తే ఆడవాళ్ళని ఎవరైనా తిట్టినా, ఆడవాళ్ళని ఎవరైనా కొట్టినా వాడు సత్యంత వరకు పగ పెట్టుకుంటాడు. అరే మా ఆడవాళ్ళని కొట్టిండ్రా, మా ఆడబిడ్డలను తల్లిండ్రా, కొట్టిండ్రా, మా ఆడబిడ్డలను లేని పని బంధనం చేసిండ్రా అని చెప్పి తాతలు ముత్తాతల నుంచి పగలు ప్రతీకారాలు ఉంటాయి. కనుక ఆడవాళ్ళ జోలికి వచ్చినందుకు, ఆడవాళ్ళని అసత్య ప్రచారాలు చేసినందుకే అది జరిగింది. అది దాడి కూడా కాదు, నిరసన. దాడులు తెలంగాణ దాడులు అనేటివి వేరే రకంగా చేస్తారు, వాళ్ళు దాడులు చేయలేదు, కోపంతో చేసారు. దానికి దయచేసి మీరు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.